ఇక్కడికొచ్చి మనము దీన్ని పరిశీలించగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మనకి నంది విగ్రహాన్ని పక్కకి తొలగించి మళ్ళీ ప్లేస్‌లో పెట్టడము జరిగింది. ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట చేసుంటారని చెప్పి అనుమానించడం అనేది జరిగింది. అదే విధంగా ఇట్లాంటిది చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి గూడా మనం టెంపుల్‌లో ఈరోజే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం గూడా జరిగింది. కావున మనము ఈ గ్రామస్తులకు గూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా మన గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు, అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్న ఎడల గూడా పోలీసులకు సమాచారం ఇచ్చి, పోలీసులకు సహకరించాల్సిందిగా తెలియజేయటమైనది. ఎడవల్లి గ్రామము. ఇది ఉమామహేశ్వర స్వామి దేవస్థానము. చాలా పురాతనమైనటువంటిది. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినట్టుగా ప్రాశస్త్యంలో ఉంది. దీన్ని బుక్కరాజు వంశీయులు నిర్మించినారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రస్తుతము ఈ దేవస్థానము శిథిలావస్థలో ఉంది. దానికని గ్రామస్తులు కొంత వాళ్ళ సొంత డబ్బులను ఖర్చు చేసి ఈ మధ్యనే దీనికి పై కప్పు వేయడం కూడా జరిగింది. పోతే ప్రస్తుతము దేవుడి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభము, దేవుడి మధ్యలో ఉన్నటువంటి నంది విగ్రహాన్ని సుమారు 3 నెలల క్రితము దాన్ని కొంచెం కదిలించడం జరిగింది.